భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ కేజీబీవీ అనగా ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో మరి 604 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం, మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సమయం అనేది ఇవ్వడం మనందరికి కూడా తెలిసిందే. ఇక దాదాపుగా మరో 10 రోజుల పాటు సమయం ఉంది దరఖాస్తు చేసుకోవడానికి. మరి ఎవరైతే ఈ కేజీబీవీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారో వారు ఆన్లైన్ లో ఏ విధంగా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే మీరు కేజీబీవీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ను సందర్శించాలి. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ apkgbb.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేసైనా మీరు ఈ నోటిఫికేషన్ కు రావచ్చు, అంటే ఈ వెబ్సైట్ లోకి రావచ్చు. ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మనం మొదటగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్, టీచింగ్ వేకెన్సీస్, నాన్ టీచింగ్ వేకెన్సీస్ అవి కూడా రోస్టర్ వారీగా ఇవ్వడం జరిగింది. మొదటగా మీరు నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలను 1-2 సార్లు క్షుణ్ణంగా చదువుకోండి. అలాగే మరి మీరు ఏదైతే పోస్ట్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయా లేదా, మీ కేటగిరీకి ఆ పోస్ట్ అనేది ఉందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇందులో మనకు అప్లై చేసేటప్పుడు టైప్ 3 టైప్ 4 కేజీబీవీస్ అని మనకు వస్తూ ఉంది. టైప్ 3 కేజీబీవీస్ 352 ఉంటే టైప్ 4 కేజీబీవీస్ 145 ఉన్నాయి. ఇక మనం చూస్తూ ఉన్నాం టైప్ 3 టైప్ 4 లో టైప్ 3 లో 342 టీచింగ్ అయితే 44 నాన్ టీచింగ్ ఉన్నాయి. మొత్తం 386 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టైప్ 4 లో 165 టీచింగ్ ఉంటే 53 నాన్ టీచింగ్ ఉన్నాయి. మొత్తం 218 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక టైప్ 3 కేజీబీవీలో ప్రిన్సిపల్ పోస్టు, పీజీటీ పోస్టు, తర్వాత సిఆర్టీ పోస్టు, పీఈటీ పోస్టు, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 386. అదే టైప్ 4 కేజీబీవీలో అయితే కేవలం పార్ట్ టైం టీచర్స్, వార్డెన్ పోస్టులు మాత్రమే మరి టైప్ 4 కేజీబీవీస్ లో ఉన్నాయి. ఇవి మొత్తం 218 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పార్ట్ టైం టీచర్స్ లేదా వార్డెన్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే మీరు టైప్ 4 కేజీబీవీ అనేది సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అప్పుడు మీరు టైప్ 3 కేజీబీవీ అనేది దరఖాస్తు చేసేటప్పుడు మరి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలా మంది అభ్యర్థులు మా జిల్లాలో ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఖాళీలు ఉన్నాయా, మా జిల్లాలో లేవా అని అడుగుతున్నారు. జిల్లాల వారీగా కూడా ఖాళీల వివరాలు అనేవి మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు కోర్టు కేసుల కారణంగా. ఆ జిల్లాలు ఏంటివి అంటే ఈస్ట్ గోదావరి జిల్లా, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే వెస్ట్ గోదావరి జిల్లా, తర్వాత కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. ఈ జిల్లాలలో పోస్టులు అనేవి కేజీబీవీకి సంబంధించి భర్తీ చేయడం లేదు, ఎందుకంటే కోర్టు కేసులు అనేవి ఉన్నటువంటి కారణంగా. ఇవి తప్పించి ఇంకా మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులన్నింటినీ భర్తీ చేయబోతోంది. ఇక దీనికి దరఖాస్తు చేయాలంటే ఫీజు ఎంత అంటే మీరు అప్లై చేసే పోస్టును బట్టి మీరు 250 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఒక పోస్టుకి అయితే 250 రూపాయలు, 2 పోస్టులకైతే 500 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు నోటిఫికేషన్ లో ఒక్కొక్కటిగా మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్టుకు తగ్గట్టు మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత మరి దీనికి సంబంధించి మీకు అర్హత, ఆసక్తి ఉన్నట్టయితే మీరు అప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్ట్ టైం టీచర్ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే కేవలం మ్యాథమెటిక్స్ లో బీఎస్సీ, బీఈడి చేసినటువంటి వారు మాత్రమే పార్ట్ టైం టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మేము డిగ్రీ చదివాము అంటే డిగ్రీ బేస్డ్ గా ఏ పోస్టులు ఉన్నాయంటే కేవలం బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ చదివినటువంటి వారికి అకౌంటెంట్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ బేస్డ్ గా అంటే ఇది ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఇక మిగిలిన అన్ని పోస్టులకు కూడా బీఈడి అనేది అయిపోయి ఉండాలి. ఇక కొద్దిమంది మేము డిఈడి చేసాం అంటే ఎస్జిటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం, మేము ఏదైనా దరఖాస్తు చేసుకోవచ్చా అంటే మరి ఎస్జిటి అంటే డిఈడి లేదా టీటీసీ చేసినటువంటి వారు ఈ
నోటిఫికేషన్ లో ఎటువంటి పోస్టుకు అర్హత ఉండదు. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేయాలంటే కంపల్సరీగా BEd అనేది పూర్తయి ఉండాలి. ఇక మనం ఆన్లైన్ లో ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించిన సమాచారంలోకి వెళ్తే, మొదటగా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి ఎదురుగా క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. మనం ఈ క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం, డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్, సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని ఉంది. అంటే మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశామో అవే ఫైనల్, మరలా మార్చుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత ఇక్కడ మనకు స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ ను కంపల్సరీగా ఎంటర్ చేయాలి. స్టార్ లేకపోతే ఆప్షనల్ అని అర్థం. ఇక మనం అప్లై చేయడానికి ముందు నోటిఫికేషన్ ను క్లియర్ గా చదివి దానికి సంబంధించినటువంటి అర్హతలు మనకు ఉన్నట్టయితే దానికి దరఖాస్తు చేయాలి. ఇక ఓన్లీ వన్ అప్లికేషన్ ఫ్రమ్ వన్ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్, హెన్స్ సెలెక్ట్ ద చెక్ బాక్స్ ఫర్ ఆల్ పోస్ట్స్ యూ వాంట్ టు అప్లై ఫర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎన్ని పోస్టులకైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్టులన్నిటికీ ఒకేసారి దరఖాస్తు చేసుకోండి. ఓన్లీ వన్ అప్లికేషన్ ఫ్రమ్ వన్ క్యాండిడేట్ విల్ బి యాక్సెప్టెడ్ అని ఉంది. కాబట్టి ఒక్కసారి మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ ఇటువంటివి ఎంటర్ చేసి మీరు అప్లై చేసిన తర్వాత మరలా మేము ఇంకో పోస్ట్ కి అప్లై చేస్తాము అంటే కుదరదు. అప్లై చేసేటప్పుడే అన్ని పోస్టులను ఒకేసారి సెలెక్ట్ చేసుకొని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇవి KGBV పోస్టులు అనేవి మరి బాలికలకు సంబంధించిన పాఠశాలలు 6 నుంచి ఇంటర్ వరకు ఉంటాయి. కాబట్టి ఇందులో బోధించే వారు కూడా మహిళలయ్యే ఉండాలి. కాబట్టి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే కంపల్సరీగా మరి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్ కాకుండా మేల్స్ దరఖాస్తు చేయడానికి అర్హత ఉండదు. మరి ఈ విషయాలను మనం అప్లై చేయడానికి ముందు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ KGBV అన్నప్పుడు టైప్ 3, టైప్ 4 అని ఉంది. మీరు టైప్ 3 అని సెలెక్ట్ చేస్తే మీరు ప్రిన్సిపల్ పోస్టుకు మరియు PGT పోస్టుకు, తర్వాత CRT ఇటువంటి పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అదే మీరు టైప్ 4 అని సెలెక్ట్ చేస్తే మీరు కేవలం మరి పార్ట్ టైం టీచర్ తర్వాత వార్డెన్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు. కాబట్టి మీరు టైప్ 3 సెలెక్ట్ చేసి ఒకవేళ మీరు PGT ఇటువంటి దానికి దరఖాస్తు చేయాలంటే టీచింగ్ అని సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే టీచింగ్ అని సెలెక్ట్ చేస్తారో అప్పుడు CRT, PET, PGT, PPL అంటే ప్రిన్సిపల్ అంటే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతాయి. మీరు మరి ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పోస్ట్ కి సంబంధించిన చెక్ బాక్స్లన్నింటినీ ఒకటేసారి సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను CRT మ్యాథమెటిక్స్ కు దరఖాస్తు చేయాలనుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేయగానే మీకు ఫీజు ఇక్కడ లాస్ట్ లో చూపిస్తుంది 250 రూపాయలు. అంటే ఒక పోస్ట్ కు 250 రూపాయలు. అలాగే నేను PGT మ్యాథమెటిక్స్ కు సంబంధించి కూడా అర్హత ఉందనుకోండి, నేను PGT మ్యాథ్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఫీజు 500 అవుతుంది. అలాగే నేను ప్రిన్సిపల్ పోస్ట్ కూడా దరఖాస్తు చేయాలనుకున్నాను అనుకోండి, ప్రిన్సిపల్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి మరో 250. ఈ విధంగా మొత్తం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పోస్టులన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేయాలి. లేదు నేను టైప్ 4 KGBVకి దరఖాస్తు చేయాలంటే టైప్ 4 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పార్ట్ టైం టీచర్, వార్డెన్ రెండింటికి దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు 2 సెలెక్ట్ చేస్తే మీరు 500 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ పోస్టులకు అయితే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ పోస్టులను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ SSC మెమో, మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఎలాగైతే మీ పేరు ఉంటుందో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ అనేటప్పుడు మెయిలా ఫీమేలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి మనం ఫీమేల్ అనేది సెలెక్ట్ చేయాలి. మేల్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని. కాబట్టి మనం ఫీమేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, PH అని అడుగుతుంది. PH అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత కమ్యూనిటీ, మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి వారో ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా 10వ తరగతి మార్క్స్ లిస్ట్ బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి. అంతే తప్ప మా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తామంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు చెందినటువంటి వారా అంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. నో అని సెలెక్ట్ చేస్తే మనం నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఒకవేళ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి,
ఎక్స్ అని సెలెక్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు అనేది అడుగుతుంది. లేదు మనం ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి మరి ఇక్కడ అమౌంట్ చూస్తున్నాం 250 అని. మరి ఈ 250 అమౌంట్ ను మీరు పే చేయడానికి ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఆ ప్రివ్యూ అనేది ఓకే చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ అనేది పే చేయాలంటే త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ఈ పేమెంట్ సిస్టమ్స్ యూజ్ చేసుకుని మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక మనం నోట్ అంటూ సమాచారాన్ని కూడా చూస్తున్నాం. మనం అప్లై చేసేటప్పుడు ఏదైనా హ్యాంగ్ అవ్వడం లేదా వెబ్ పేజ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం లేదా మన యొక్క పేమెంట్ అనేది ఫుల్ గా కంప్లీట్ గా కాకపోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా తలెత్తితే మరి మనం కొద్దిసేపు ఆగాల్సి ఉంటుంది. 15 మినిట్స్ మరలా ఫీ పే చేయడానికి ముందు ఒక 15 నిమిషాలు మనం ఆగి పాత ట్రాన్సాక్షన్ చెక్ చేసుకున్న తర్వాత మరలా అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప వెంటనే మరో అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏమైనా తప్పులు గిప్పులు ఏమైనా ఉంటే కేజీబీవీ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రాంగ్ ఎంట్రీస్ మేడ్ బై ద క్యాండిడేట్ వైల్ ఫిల్లింగ్ ద ఫామ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎనీ ఫర్దర్ కమ్యూనికేషన్ విల్ బి సెంట్ టు ద మొబైల్ నంబర్, హెన్స్ ప్రొవైడ్ కరెక్ట్ నంబర్ ఓన్లీ. ఇవన్నీ కూడా జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. ఫోన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి అని. ఈ విధంగా మనం ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ అంతా కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్లికేషన్ దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక ఫీజ్ పేమెంట్ మనం పే చేసిన తర్వాత మనకు ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ యూనిక్ ఐడి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మన యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ యువర్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అని ఉన్న చోట మనం చూస్ ఫైల్ అని క్లిక్ చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ ను ఇక్కడ అటాచ్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ను యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చూద్దాం. స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ టు బి అప్లోడెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్ బిలో. అంటే ఫోటో సిగ్నేచర్ ఒకటేసారి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ది ఎంటైర్ ఇమేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫోటో అలాంగ్ విత్ ద సిగ్నేచర్ ఈస్ రిక్వైర్డ్ టు బి స్కాన్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ జేపీజీ ఫార్మాట్ ఆన్ లోకల్ మిషన్. ఎన్ష్యూర్ దట్ ద సైజ్ మనం ఫోటోని సిగ్నేచర్ ని రెండు కలిపి జేపీజీ ఫార్మాట్ లో ఉంటూ మనకు ఫోటో అనేది వాళ్ళు చెప్పినటువంటి సైజ్ లోపల ఉండే విధంగా మనం ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అన్క్లియర్ ఫోటో ఏదైనా ఉంటే మరి వాటిని యాక్సెప్ట్ చేయడం జరగదు. హాల్ టికెట్స్ విల్ నాట్ బి ఇష్యూడ్ టు సచ్ క్యాండిడేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వెరిఫై ద ఫోటో అలాంగ్ విత్ ద సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ సైజ్ అండ్ క్లియర్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ద అప్లోడ్ బటన్. మరి మనం ప్రివ్యూ చూసుకొని ఓకే అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇఫ్ ద ఫోటో ఆర్ సైన్ ఈజ్ నాట్ క్లియర్ దెన్ క్లిక్ ద బ్యాక్ బటన్ అండ్ రిపీట్ ద ప్రాసెస్. ఒకవేళ మన ఫోటో సరిగ్గా కనిపించకపోతే మరలా తిరిగి అప్లోడ్ చేయాలి, అది క్లారిటీగా వచ్చేంత వరకు. ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడిగే అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏపీ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే కేవలం ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక లోకల్ నాన్ లోకల్ అంటే మరి లోకల్ క్యాండిడేట్సే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడం మంచిది. అది కూడా కేవలం ఏ జిల్లా వారు ఆ జిల్లాకు చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే కేవలం ఒక్క జిల్లాకు మాత్రమే, అది కూడా ఒక్క అప్లికేషన్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి మనకి వెబ్సైట్ లో వెసులుబాటు ఉంది. కాబట్టి మరి మీ లోకల్ జిల్లాకే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక సెలెక్ట్ అయితే శాలరీ అనేది ఎంత ఇస్తారో అనేది నోటిఫికేషన్ లో ఉంది. ఇది కేజీబీవీ ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా ఏవైనా మీకు దీనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్టయితే వాటిని మన భాస్కర్స్ ఏరియా ఈ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, వాటికి సమాధానాలు అనేవి పొందండి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రతి అప్డేట్ భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.